నాగలి ఎలా వెళితే వెనుక నాగలి అలా వస్తుంది. ఈ నానుడి మనందరికీ తెలిసిందే. ఆ వెనుక నాగలి రైతు లేకుండా ముందు నాగలిని అనుసరిస్తే అద్భుతమే కదా. అలాంటిది వాహనాలు డ్రైవర్ లేకుండా ముందు వెహికల్ని ఫాలో అవుతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే చేసి చూపించాడా యువకుడు. ఏఐ టెక్నాలజీతో డ్రైవర్ లేకుండా ముందు వాహనాన్ని అనుసరిస్తూ నడిచే వాహనం రూపకల్పన చేశాడు. అదెలా నడుస్తుందో చూస్తారా? ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆసక్తే సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తుంది. అంకిత భావమే అద్భుతాలు చేస్తుంది. ఈ రెండింటినీ పుణికిపుచ్చుకుంటే విజయం తప్పక వరిస్తుంది. ఇతడు చేసిన అన్మ్యాన్డ్ వెహికల్ అందుకు మరో నిదర్శనం. డ్రైవరే లేకుండా ముందున్న బండిని అనుసరిస్తూ వెళ్లడం దీని ప్రత్యేకత. ఈ ఆవిష్కరణ చేసింది సంతోష్ కుమార్. హనుమకొండ స్వస్థలం. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా పూర్తి చేశాడు. చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్, నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రస్తుతం వరంగల్ నర్సంపేటలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాధిపతిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వినూత్న ఆవిష్కరణలంటే సంతోష్కి చాలా ఇష్టం. ఆలోచనలు ఆచరణలో పెట్టి వినూత్న ప్రాజెక్టులతో ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకునేవాడు. ఇతడి పరిశోధనలకు గాను మైసూర్ యూనివర్సిటీ 2018లో యంగ్ సైంటిస్ట్ పురస్కారంతో సత్కరించింది. అలాంటి సృజనాత్మకతతోనే అన్మ్యాన్డ్ వెహికల్ తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నాడు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాడు సంతోష్. విద్యార్థుల సహకారంతో డ్రైవర్ రహిత వాహనం రూపొందించాడు. కృత్రిమ మేధ సహాయంతో ఆటోమేటిక్ గా ముందున్న వాహనాన్ని అనుసరించేలా రూపకల్పన చేసినట్లు వివరిస్తున్నాడు. ఈ అన్మ్యాన్డ్ వెహికల్ ఏంటంటే తనకు తానుగా దిశను మార్చుకుంటూ వివిధ రకాలైన ఎన్విరాన్మెంటల్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ పైన పోతుంది అనుకుంటే రోడ్ పైన వచ్చే మనుషుల్ని దాటుకుంటూ, అంతేవిధంగా రోడ్ పైన వచ్చే ఏదైనా అనుకోకుండా వచ్చే పశువులు కానీ ఏదైనా ఏ టైప్ ఆఫ్ రోడ్లో మనకి ఇబ్బంది కలిగే విధానంగా ఏదైనా అనుకోకుండా జరిగినా కానీ ఆగిపోవడం, తనకు తానుగా దిశను మార్చుకోవడం, రిమోట్ ఏరియా అంటే దూరం నుంచి కూడా దీన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం మనకు దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ అయిన ఏఐఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ లో కొన్ని అల్గారిథమ్స్ కానీ కొన్ని రకాల ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ కానీ యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని కంప్లీట్లీ ఐఓటీ కంట్రోల్డ్ మెకానిజమ్స్ లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వైఫై ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే శాటిలైట్ కనెక్టివిటీ 5G, 3G, 4G ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ తో నియంత్రించేలా ఈ వెహికల్ రూపొందించినట్లు చెబుతున్నాడు సంతోష్. శాటిలైట్ ద్వారా అనుసంధానించే ప్రక్రియ చేపడుతున్నట్లు వివరిస్తున్నాడు. ఈ తరహా వాహనం సైన్యంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ఉపకరిస్తుందని అంటున్నాడు. సహాయ చర్యలతో పాటు అడవులు, పర్వత ప్రాంతాల్లో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. ఈ అన్మ్యాన్డ్ వెహికల్ ని డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైనికులకు తోడుగా ఒక మెషినరీ తోడుగా ఉంటూ వాళ్ళ మూమెంట్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకు ఉపయోగపడే విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన సైనికులను ఫాలో అవుతూ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ని మోస్తూ రెస్క్యూ ఆపరేషన్ అంటే ఆ సైనికులు వెళ్ళలేని ప్లేస్లకు రిమోట్ కంట్రోల్ ద్వారా వెళ్తూ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దూరంలో ఉన్న సైనికులు అందజేస్తుంది. ఇది మాకు 4 years కాల వ్యవధిలో మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేవిధంగా ఇంకా ముందు కూడా
లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి దీన్ని శాటిలైట్ నుంచి కంట్రోల్ చేసే విధానం కానీ, సుదూర ప్రాంతాల నుంచి అంటే ఓన్లీ దగ్గర నియరెస్ట్ ప్లేసెస్ కాకుండా లాంగ్ కవరేజ్, కంట్రోలింగ్ కవరేజ్ ఉండేలాగా దీన్ని కొన్ని అడ్వాన్స్డ్ సర్క్యూట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మేము దీన్ని రేంజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఒక బైక్ని కానీ ఒక హ్యూమన్ని మనం ఎవరైతే హ్యూమన్ని దాంట్లో ఫీడ్ చేస్తామో అతన్ని మాత్రమే ఫాలో అయ్యే విధంగా మేము అల్గారిథం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. విజ్ఞానం ఉంటే సరిపోదు, దాన్ని విద్యార్థులకు అందించాలి అనే భావనతో స్టూడెంట్స్ ని ఈ ప్రాజెక్టులో భాగం చేశానంటున్నాడు సంతోష్. అన్మాన్డ్ వెహికల్ చేసేందుకు 4 సంవత్సరాలు పట్టిందని చెబుతున్నాడు. ఇందుకోసం 17 లక్షలకు పైగా ఖర్చయినట్లు వివరిస్తున్నాడు. దీంతో పాటు సోలార్ కంప్యూటర్, మాటలు వినిపించే టెలిస్కోప్ చేసి పేటెంట్ అందుకున్నట్లు తెలిపాడు. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్లో నేను డీన్గా వ్యవహరిస్తున్నాను. వివిధ రకాల డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, గతంలో సోలార్ కంప్యూటర్, తక్కువ ధరలో దొరికే సోలార్ కంప్యూటర్, అలాగే టెలిస్కోప్, దూరం నుంచి మనుషుల మాటలు వినే విధంగా తయారు చేసిన టెలిస్కోప్ కానీ, రెస్క్యూ ఆపరేషన్స్, సముద్రంలో ఎవరైనా మునిగిపోతున్న ఏదైనా చెరువులో కానీ వాటిలలో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఒక రోబోట్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ అన్మాన్డ్ వెహికల్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీని మీద అప్లై చేస్తున్నాం. ప్రతి సబ్జెక్ట్ని ఒక ఇన్నోవేటివ్ ఆపరేషన్గా తీసుకొని, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా తీసుకొని దాన్ని రియల్ టైంలో ఇన్వెంట్ చేయడం అనేది మా కాలేజీలో R&D విభాగం నిర్వహిస్తుంది. ఈ డ్రైవర్ రహిత వాహనం ముందు వెహికల్ ని అనుసరిస్తూ దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని ప్రాజెక్టులో భాగమైన విద్యార్థులు అంటున్నారు. అధునాతన టెక్నాలజీని జోడించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరిస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం ఇది ఒక హ్యూమన్ని డిటెక్ట్ చేసి ఆ హ్యూమన్ని ఫాలో అవుతుండేది. సో ఇప్పుడు కొంచెం స్పీడ్ పెంచడానికి ఇప్పుడు ఒక వెహికల్ని ఫాలో అవుతూ ఈ వెహికల్ అనేది ఆ వెహికల్ని డిటెక్ట్ చేసిన వెహికల్ని ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇది ఇనీషియల్గా ఇప్పుడు 3 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఒకవేళ ఆ రేడియస్ 5 మీటర్స్ రేడియస్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ అవ్వకుంటే 3 కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది. 50 మీటర్స్ రేడియస్లో ఎలాంటి ఆబ్జెక్ట్స్ లేకుంటే ఇది అప్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ రీచ్ అవుతుంది. ఇందులో మెయిన్గా మనం టర్బో బూస్టర్స్, 2 రేడియేటర్స్, ఒకటి బ్రేకింగ్ సిస్టమ్, ఒకటి కంట్రోల్ యూనిట్ మనం వాడాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా డిఫరెంట్ టెక్నాలజీస్ని మా పిల్లలు కూడా, అంటే 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ పిల్లలు వాళ్ళ కోఆపరేషన్తో, మా మిగతా ఫ్యాకల్టీ హెల్ప్తో సంతోష్ దానిపైన అడిషనల్ డెవలప్మెంట్, అంటే ఒక వెహికల్ నంబర్ కానీ వెహికల్ కానీ మనం ఈ అన్మాన్డ్ వెహికల్కి రిజిస్టర్ చేస్తే అది ఆ వెహికల్ తెలియకుండా వెహికల్ని ఫాలో అవుతుందన్నమాట. ఏదేమైనా ఇలాంటి ఓ ఆలోచన రావడం అసాధారణమే. అందులోనూ విద్యార్థులను భాగం చేసిన వారిలో సృజనాత్మక శక్తి పెంపొందిస్తున్నాడు సంతోష్. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తయారు చేసి అందులో విద్యార్థులను భాగం చేస్తానని అంటున్నాడు.